గారు అంటే దీని ఇంపాక్ట్ ఒకటి క్రూడ్ ఆయిల్, రెండోది ఇంకా మిగతా ఇంపాక్ట్స్ ఏమి ఉండొచ్చు అని. ఎందుకంటే ఎప్పుడు యుద్ధాలు జరిగినా ఇప్పుడు సరే రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతోంది, కొన్ని రకాలుగా కొన్ని ఇంపాక్ట్స్ మన మీద పడ్డాయి. దాన్ని నెపంగా చూపిస్తూ రష్యా నుంచి మనం ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నామని, ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామని ట్రంప్ టారిఫ్లు విధించిన పరిస్థితి మనం కొంత అటు ఇటు కొంత తర్జన భర్జన పడి కొంత ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఒక రకంగా దాంతో పోల్చుకుంటే ఇది ఒక సిగ్నిఫికెంట్ అండ్ గ్లోరిఫైయింగ్ వార్. ఇది ఇరాన్ వర్సెస్ యుఎస్ఏ, మళ్ళీ ఇరాను మిగతా దేశాలపైన అటాక్ చేయడం, జీసీసీ దేశాల మీద అటాక్ చేయడం అనేది, దీని ఇంపాక్ట్స్ ఎట్లా ఉంటాయి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నిత్యావసర ధరలు కానీ, ప్రజా జీవనం కానీ, లేదంటే భారత ఆర్థిక వ్యవస్థ పరంగా కానీ? గవర్నమెంట్ కూడా మనం కట్టే పెట్రోల్ రేట్స్ $150 అమ్మినప్పుడు ఎంత ఉండేదో ధర అంత ఛార్జ్ చేస్తున్నారు. 11 సంవత్సరాలు 80, 70, 60తో గవర్నమెంట్ ఆ ట్యాక్సెస్ అన్ని లాభించింది. కొన్ని రోజులు ఇలా కంటిన్యూ చేయగలరు. $120, $130 వెళ్ళాక కూడా తప్పేం లేదు, వాళ్ళకి మేనేజ్ చేయొచ్చు. మనం 2-3 months లీడ్ టైం, ఇందాక మన కో ప్యానలిస్ట్ గారు చెప్పినట్టుగా సర్ప్లస్ ఆయిల్ ఉన్నది ప్రపంచంలో, వాళ్ళకి కావాలి. ఈ వాళ్ళన్ని షిప్స్ అన్ని ఏదైతే ఈ అరేబియన్ ఆయిల్ కి కాంట్రాక్ట్ ఇవ్వాలి అని అక్కడికి వెళ్ళాలి. ఒక 30 days టైం ఉంటుంది, ఆలస్యం ఉంటుంది. 30 days కి మళ్ళీ అంతా సెట్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా సెట్ అయిపోతాయి. వేరే రూట్స్ నుంచి ఆయిల్ వస్తుంది. ఆల్రెడీ వెనిజువెలన్ ఆయిల్ ఫస్ట్ లోడ్ రిలయన్స్ ఆల్రెడీ తీసుకున్నది, వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ వస్తాయి. ఇది ప్రాబ్లం 1 నెల ఉంటుంది. లాంగ్ వార్ అవినా చూడాలి ఏమవుతుందో. అవన్నీ దారిలో చిన్న పాయింట్, దీనికి రెలవెన్స్ చెప్తున్నాను. గల్ఫ్ కౌన్సిల్ గురించి చెప్పారు. చెప్పండి సార్. 56 ఇస్లాం దేశాలు ఉన్నాయి, కానీ 10 కొమేని చచ్చిపోయాడు అయ్యో పాపం అన్నారు. 46 చెప్పలేదు. G7 7 దేశాలు, ఆ డెవలప్డ్ నేషన్స్, ఎవరు కండోలెన్స్ చెప్పలేదు. అయితే ప్రపంచంలో కూడా ఇంత ప్రమాదం ఉన్నది అనుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇవన్నీ ఫ్యాక్టర్ చేసి ఉంటారు. ఫ్యాక్టర్ చేయకుండా ఉండరు అనుకుంటున్నారు. సౌదీ అరేబియా అందరూ ఊరుకనే మన చేతులు ఎత్తి కూర్చుంటే వాడు బాంబు లేదు అనుకుంటారు, బాంబులు వేస్తాడు అనుకుంటారు, ఆ రిఫైనరీ పడతాయి అనుకుంటారు. అవి ఎంత తెలుసు. వాళ్ళ రియాక్షన్ ఏంటో మనం చూడాలి, అమెరికా రియాక్షన్ ఏంటో మనం చూడాలి. ఇరానియన్ రిఫైనరీస్, ఇరానియన్ హార్బర్స్ ఎవరు ఏం ముట్టుకోలేదు. రేపటి నుంచి అవన్నీ డిస్ట్రాయ్ చేసేస్తారు. వాళ్ళని కూడా ఎకనామిక్ గా వాళ్ళని కూడా నాశనం చేస్తారని మనం ఎదురు చూడవచ్చు. తప్పకుండా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ అన్నిటికంటే బేసిక్ ప్రాబ్లం వరల్డ్ లో సర్ప్లస్ ఆయిల్ ఉన్నది. రెడీగా పంప్ చేయడానికి 1 నెల 15 రోజులు 2 నెలలు పడితే కొత్త వెల్స్ కాదు, మూసేసినవి అన్ని ఓపెన్ చేస్తారు. సో ఆ ప్రాబ్లం లేదు, అడ్జస్ట్ అవుతారు. 1 month ఆ టైం పడుతుంది అంతా టర్న్ అరౌండ్ చేయడానికి, కాంట్రాక్ట్స్ చేయడానికి. ఈ వార్ ఎవరికి లాభం? రష్యాకి లాభం. మళ్ళీ వాళ్ళ ఆయిల్ కి